దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ నా వందనాలండి. మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ ఇంతవరకు బైబిల్ క్విజ్ అనే కార్యక్రమంలో ఆసక్తితో పాల్గొని మీ జవాబులు మాకు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. 30 ప్రశ్నలకు జవాబులు చెప్పటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. మీరు ఏ ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేకపోయారో గమనించండి. విజేతలను రేపు ప్రకటించడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, చెల్లెలు కొరకు హంతకులుగా మారింది ఎవరు? జవాబు సిమియోను, లేవి. ఆదికాండము 34వ అధ్యాయము 25వ వచనము. రెండవ ప్రశ్న, యాకోబు కనిన కలలో దేవతలు నిచ్చెన మీద ఏమి చేస్తున్నారు? జవాబు దేవతలు నిచ్చెన మీద ఎవరూ లేరు. మూడవ ప్రశ్న, యోసేపు ఐగుప్తును ఎన్ని సంవత్సరాలు ఏలెను? జవాబు 80 సంవత్సరాలు. అంటే యోసేపు బ్రతికింది 110 సంవత్సరాలు. 30 సంవత్సరాలకి తను పరిపాలించటం మొదలుపెట్టాడు. 110లో నుండి 30 సంవత్సరాలు తీసేస్తే 80 సంవత్సరాలు. ఆదికాండము 41వ అధ్యాయము 41 నుండి 46 వచనాలు. ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనము. నాలుగవ ప్రశ్న, ఒక ప్రవక్తకి రేపు ఈ పాటికి నీ ప్రాణం తీస్తానని వార్నింగ్ ఇచ్చింది ఎవరు? జవాబు యెజెబెలు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. ఐదవ ప్రశ్న, తన చావు కబుర్ని తన చేత్తోనే తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? జవాబు ఊరియా. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 14-15 వచనాలు. ఆరవ ప్రశ్న, ఈ వాక్యమును సరైన పదములో వ్రాయము. జవాబు శాపగ్రస్తమైనదేదియు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. ఏడవ ప్రశ్న, భార్యను నమ్మి శపింపబడిన భర్త ఎవరు? జవాబు ఆదాము. ఆదికాండము 3వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. ఎనిమిదవ ప్రశ్న, ఫరోను ఎవరు దీవించెను? జవాబు యాకోబు. ఆదికాండము 47వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు. 9వ ప్రశ్న, యాకోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికెను? జవాబు 147 సంవత్సరాలు. ఆదికాండము 47వ అధ్యాయము 28వ వచనము. 10వ ప్రశ్న, తిర్సా సహోదరులు ఎంతమంది? వారి పేర్లు? జవాబు 4. మహలా, నోయా, హోగ్లా, మిల్కా. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1వ వచనము. 11వ ప్రశ్న, 1260 అనే సంఖ్య బైబిల్లో ఎక్కడ ఉంది? జవాబు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. 12వ ప్రశ్న, చనిపోయిన తర్వాత ఎవరి శరీరము కుళ్ళుపట్టలేదు? జవాబు క్రీస్తు శరీరము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనము. 13వ ప్రశ్న, హోరు కొండ ఏ దేశంలో ఉంది? జవాబు ఎదోము దేశము. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 37వ వచనము. 14వ ప్రశ్న, దేవుడు భూమి కదులుతుందని
బైబిల్లో ఎవరి ద్వారా తెలియచేశాడు? జవాబు యోబు ద్వారా. యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. 15వ ప్రశ్న, యుద్ధములో సైనికుల కంటే ముందు క్వయర్ వారిని ఉంచి విజయం సాధించిన రాజు ఎవరు? జవాబు యెహోషాపాతు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20, 21వ వచనము. 16వ ప్రశ్న, బైబిల్లో ఒక సంఖ్య కలిగిన దేశములో ఎవరు నివసించారు? ఆ సంఖ్య ఎంత? జవాబు ఏమీయులను వారు 6 దేశములో నివసించిరి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 10వ వచనము. 17వ ప్రశ్న, బైబిల్లో మొదట పిచ్చివాడని ఎవరు పిలువబడ్డారు? జవాబు యాకోబు. ఆదికాండము 31వ అధ్యాయము 28వ వచనము. 18వ ప్రశ్న, దేవుడు చంద్రుని ఎందుకు నియమించినని తెలియచేసెను? జవాబు ఋతువులను తెలుపుటకే. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 19వ వచనము. 19వ ప్రశ్న, ఏ కాపరులకు శ్రమ అని దేవుడు తెలియచేస్తున్నాడు? జవాబు తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 2-4 వచనాలు. 20వ ప్రశ్న, యేసు 12 మందిని పంపుచు ఎవరి దారిలోనికి వెళ్ళవద్దని ఆజ్ఞాపించెను? జవాబు అన్యజనుల దారిలోనికి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనము. 21వ ప్రశ్న, భూగోళము మీద ఏమి సంచారము చేయునని దేవుడు తెలియచేశాడు? ఎవరి ద్వారా తెలియచేసెను? జవాబు మెరుపును మేఘములను సంచారము చేయునని ఎలీహు ద్వారా యోబుకు తెలియచేశాడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము. 22వ ప్రశ్న, గాలికి ఏమి ఉండవలెనని దేవుడు నియమించెను? జవాబు ఎంత బరువు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. 23వ ప్రశ్న, దేవుని ఉపదేశమును ఏ విధముగా కాపాడుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు? జవాబు నీ కనుపాప వలె కాపాడుకోవాలి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. 24వ ప్రశ్న, నన్ను ఆశ్రయించుడని దేవుడు ఎవరికి చెబుతున్నాడు? జవాబు ఇశ్రాయేలీలకు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. 25వ ప్రశ్న, దేవుడు ఎవరెవరితో సహవాసము చేయకూడదు అంటున్నాడు? జవాబు ద్రాక్షారసము త్రాగువారితో, మాంసము హెచ్చుగా తినువారితో. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20, 21 వచనాలు. కోపచిత్తునితో, క్రోధము గలవానితో. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24-25 వచనాలు. దుర్జనులతో. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 1-2 వచనాలు. తుంటరులతో. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. మూర్ఖులతో. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము. అన్యజనులతో. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము
35, 36 వచనాలు. ఇరవై 26వ ప్రశ్న, సమాధానము మేలు కలగాలంటే ఎవరితో సహవాసం చేయాలి? జవాబు, ఆయనతో అంటే దేవునితో. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. 27వ ప్రశ్న, మనుషులందరి దృష్టికి వేటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి? జవాబు, యోగ్యమైన వాటిని గూర్చి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. 28వ ప్రశ్న, ఒకడైనను నిలవకుండా నశించిపోయేది ఎవరు? జవాబు, అపరాధులు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 38వ వచనము. 29వ ప్రశ్న, మోసే అహరోను సహోదరులైతే ఎష్టెమో, అనాబు, డాష్. జవాబు, పట్టణములు. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 54వ వచనము. 30వ ప్రశ్న, యాకోబు, యోసేపు తండ్రి కొడుకులైతే మాయోను, యొక్తెయాము, డాష్. జవాబు, పట్టణములు. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 55వ వచనము.